నా డే అయితే ఒక మంచి టీతో అయితే మొదలెట్టేశాను. అలాగే ఆకలి స్టార్ట్ అయిపోయింది. అమ్మ ఆకలి అవుతుంది, అన్నం పెట్టవా అంటే, అమ్మ 10 నిమిషాలు వెయిట్ చేయవే, నీకు మంచి రెసిపీ చేసిస్తా అనింది. బాగా పెసరపప్పుని బాయిల్ చేసి పక్క పెట్టేసింది. అలాగే కూరగాయలను క్యారెట్, బీన్స్, ఉర్లగడ్డను కడిగేసి ఒక కుక్కర్లో వేసేసింది. తరిగిన ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిరపకాయలు, అలాగే కావాల్సినంత ఉప్పు, పసుపు వేసి ఒక 10 నిమిషాలు బాగా మరగాలండి. అప్పుడే దాని పచ్చి వాసన పోయి టమాటో అంతా బాగా దానిలో మిక్స్ అవుతుంది. తరువాత బాగా మరిగినాక దాంట్లో ఉడకపెట్టిన పెసరపప్పుని బాగా వేసి ఫుల్ మిక్స్ చేసుకొనింది. ఆ తర్వాత పచ్చివాసన పోవాలండి. ఆ టైంలో తిరగబాతు చేయటానికి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, ఎండు మిరపకాయలు వేసి ఆ తిరగబాతని ఆ కూరలో వేసి బాగా మిక్స్ చేసేసుకునింది. ఒక 5 నిమిషాలు తర్వాత దానిలో కొంచెం నెయ్యి వేస్తే నెయ్యి చాలా టేస్ట్గాను ఉంటుంది. తరువాత టెంకాయ పాలను దానిలో మిక్స్ చేయాలి. టెంకాయ పాలే దీంట్లో హీరో ఆఫ్ ద డిష్ అని కూడా చెప్పచ్చు. ఇది వేస్తే బాగా టేస్ట్ హైలైట్ ఉంటుందండి. కొంచెం లెమన్ని స్క్వీజ్ చేసిన తర్వాత ఒక బాగా మిక్స్ చేసి ఒక 5 to 10 మినిట్స్ బాగా మరగాలి. ఆ టైంలోనే ఒక మ్యాజిక్ పౌడర్ తయారు చేసింది. ఏంటమ్మా అంటే, ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పేసింది. కూర రెడీ అయిపోయిందండి. ఇడ్లీ, వడ, ఆ కూర కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇది ఇడ్లీ, దోశ, పూరి, అన్నం అన్నిటికీ బాగుంటుంది. అలాగే నా ఆకలి తెరిచిన ఒక అమ్మకి థ్యాంక్స్ చెప్పి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియోలో చూద్దామా మరి.